వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నార్మల్గా బుర్రలో గుజ్జుండాలే కానీ తెలివితేటలు ఉండాలే కానీ నష్టాల నుంచి కూడా కష్టం లేకుండా తప్పించుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, రీసెంట్గా జున్ను చేద్దాం అనుకున్నా. సో అన్నీ రెడీ చేసుకున్నాను, జున్ను పాలు అన్నీ రెడీ చేసుకొని పాన్లో జున్ను పాలు వేసుకున్నాను అండ్ ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ కూడా వేసుకున్నాను. ఆవిరి మీద కుక్ చేయాలి కదా, కుక్కర్ మూత కూడా పెట్టాను. వెయిట్ చేస్తున్నా జున్ను ఎప్పుడవుతుందా తిందామా అని. అరే అరగంట అయినా కూడా జున్ను అవ్వదు. పాలు ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఇంకొంచెం సేపు వెయిట్ చేశాను, అయినా కూడా అవ్వలేదు. నేను అనుకున్నాను ఇంకా పాలు వేస్ట్, షుగర్ వేస్ట్, దానికి వేసిన అన్ని కూడా వేస్ట్ అనుకున్నా. సో ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చిందండి. అదే ఇంకో ప్యాన్లో నెయ్యి అండ్ సేమియా ఉంటుంది కదా, సన్నని సేమియా, అది కూడా వేసి ఫ్రై చేసుకొని పాలల్లో మిక్స్ చేశాను. అంతే, స్వీట్ అంటే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చక్కగా టేస్ట్ చేశాను, ఎంజాయ్ చేశాను. మొత్తానికి చూసారా, మనం చక్కగా ఒక థాట్ ఉండాలి కానీ ఏది వేస్ట్ కాదండి. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ వేస్ట్ అవుతుంది అనుకుంటే దాన్ని ఇంకా నెక్స్ట్ ఎలా చేయొచ్చు అని ఆలోచించండి చాలు. మరి ఈ రోజు నేను చేయబోయేది రవ్వ కిచిడి. రవ్వతో కిచిడి అంటే అనుకుంటున్నారా? చెయ్యొచ్చండి, ఏదైనా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు నేను చెప్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. సో రవ్వ కిచిడిని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో నార్మల్గా కిచిడి అయితే మనం బియ్యంతో చేసుకుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా బియ్యపు రవ్వ తీసుకున్నాం. సో బియ్యపు రవ్వతో మనం కిచిడి చేసుకోబోతున్నాం. పాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇందులో బియ్యపు రవ్వ, సో ఇది వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో కిచిడి అనేది కూడా మనకి సో లైట్గా ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కూడా మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. సో చెప్పారు కదా, కిచిడి అంటే మనం కొంచెం ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తాం. సో ఇందులో కూడా మనం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరగాలి మనకి. అండ్ కిచిడి అనేది ఎందుకంత హెల్దీ అంటే మనం ఇందులో అన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ వాడతాం కదా. సో నార్మల్గా ఒక్క వెజిటేబుల్ తింటేనే ఎంత మంచిది హెల్త్కి, అలాంటిది మన కిచిడి అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొని చక్కగా డిష్ చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది కిచిడి. చూసారు కదా, ఇది ఫ్రై అవుతుంటుంది అండ్ నెయ్యి కూడా వేడైంది మనకి. ఇప్పుడు ఇందులో పొట్టు తీయని మినపప్పు, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో రవ్వ చూసుకుంటూ ఉండాలి, లేదా మనకి ఇది మాడిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ ఇంకా మిర్చి సో వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం చిన్నగా తరిగిన అల్లం కూడా వేసేద్దాం. వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అండ్ కిచిడి అనేది చాలా ఈజీగా తొందరగా కూడా కుక్ అయిపోతుంది మనకి. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి ఇందులోనే బీన్స్, తర్వాత గ్రీన్ పీస్, వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేద్దాం. అండ్ గ్రీన్ పీస్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో ఒక్కొక్క వెజిటేబుల్లో మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను క్యారెట్. సో క్యారెట్ అయితే
బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా ఐస్కి చాలా ఇంపార్టెంట్ క్యారెట్. కొంతమంది డైట్ అనుకుంటూ తింటారు, కానీ అది కూడా ఇష్టంగా తినరు. సో మనం ఏ ఫుడ్ తిన్నా ఇష్టంగా తినకపోతే ఇంకేంటి యూస్ చెప్పండి, అది మన బాడీకి పట్టదు. చూసారు కదా, రవ్వ మొత్తం మనకి ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనకి ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ లైట్గా కుక్ చేసుకుని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టొమాటో వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేస్తామనుకోండి ఇందులో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాం. సో చూసుకొని క్వాంటిటీ ఎంత కావాలో కిచిడీకి, ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకుందాం. సో వాటర్ అంతా బాయిల్ అవ్వాలి మనకి. ఇది బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి. సో ఇది మూత పెట్టేసుకుందాం. బాయిల్ అయిపోయి అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. సో చూద్దాం వాటర్ బాయిల్ అయిందో లేదో. ఎస్, వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో ఇలా వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఇందులో మనం ఈ బియ్యపు రవ్వను కూడా యాడ్ చేసేద్దాం. సో చక్కగా ఫ్రై చేసుకుందాం కదా నెయ్యిలో, ఇది కూడా యాడ్ చేసేసుకుంటే సో అది యాడ్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం కూడా మనకి బాగా బాయిల్ అయిపోవాలి. సో ఇది మనకి కిచిడీ టైప్లో అవ్వాలి. సో ఇది మనకి బాగా కుక్ అవ్వాలి. కిచిడీ మొత్తం కూడా వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం కుక్ అవ్వాలి. సో ఈ లోపు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం మరి అయిందో లేదో. ఎస్, కంప్లీట్ అయిపోయింది. వావ్, ఒక్కసారి కలుపుకొని దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ కిచిడీ కూడా మనకి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం కొత్తిమీరని. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడివేడిగా రవ్వ కిచిడీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. రవ్వ కిచిడీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, బీన్స్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, టొమాటోలు 1 కప్పు, పసుపు చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. రవ్వ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసుకుని బియ్యం రవ్వ వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, టొమాటో సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బియ్యం రవ్వను వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రవ్వ కిచిడి రెడీ. రవ్వ కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా బాగుంది, చాలా బాగుంది. కిచిడి బియ్యపు రవ్వతో చేసాం కదా, అలాగని పేస్ట్ అయిపోకుండా చక్కగా తింటున్నప్పుడు ఆ బియ్యపు రవ్వ తగులుతుంది. అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అయ్యాయి. హాఫ్ ఫ్రై చేసాం అండ్ హాఫ్ బాయిల్ చేసాం కదా, సో దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం క్రంచీగా ఉంది క్యారెట్. బీన్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. అండ్ ఉప్పు ఇవన్నీ కూడా బాగా సరిపోయండి. మొత్తానికి అయితే రవ్వ కిచిడి అతిరిపోయింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. సో దీన్ని మనం ఇలా తినేసినా కూడా చాలా బాగుంటుంది, ఇంకేం యాడ్ చేసుకోకుండా. లేదు టైం ఉంది అనుకుంటే చక్కగా దీని కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. మరి ఆ కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? అదే బనానా ఫ్లవర్ సాంబార్. దాన్ని ఎలా రెడీ చేయాలి నేను చెప్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. బనానా ఫ్లవర్ సాంబార్ని రెడీ చేసేద్దామా? సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని సాంబార్కి మెయిన్గా పప్పు కావాలి కదా, కందిపప్పు పెట్టుకున్నా ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసేద్దాం. కందిపప్పు కూడా వేసుకోవాలి. వేసి మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. అండ్ సాంబార్ అంటే కంపల్సరీ కావాల్సింది మనకి మసాలా పౌడర్, అంటే సాంబార్ పౌడర్. అది మనం డైరెక్ట్గా కొని వేసుకునే కంటే మనమే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నేను మసాలా పౌడర్కి మిరియాలు, కొబ్బరి, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పౌడర్ చేసుకుంటాను. సో చెప్పా కదా, బయట సాంబార్ పౌడర్ అండ్ మనం చేసుకునే మసాలా పౌడర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిరియాలు, తర్వాత కొబ్బరి, తర్వాత ధనియాలు, మెంతులు, తర్వాత ఎండుమిర్చి. సో ఇవన్నీ కలుపుకొని మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఓకే, దీన్ని పౌడర్ చేసుకున్నాం కదా. సో కందిపప్పు మనం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది, అది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ ఎప్పుడు రెగ్యులర్గా మనం సాంబార్ చేస్తాం, అందులో ఓన్లీ ఈ కూరగాయలను యాడ్ చేస్తాం, అంటే టొమాటో, వంకాయ ఇలాంటివన్నీ యాడ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా బనానా ఫ్లవర్ యాడ్ చేశారా? లేదు కదా. అందుకే మీకోసం డిఫరెంట్గా నేను ట్రై చేశాను, సక్సెస్ అయింది. అందుకే మీకు కూడా చెప్తున్నా. సో ఇది బాయిల్ అవుతుంది కదా, కొంచెం పసుపు వేద్దాం. ఇందులో మనం లైట్గా పసుపు, కొంచెం యాడ్ చేసిన తర్వాత ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. ఓకే, చూద్దాం కందిపప్పు బాయిల్ అయిందో లేదా. ఎస్, బాయిల్ అయిపోయింది. కందిపప్పు మనకి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం బనానా ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను పసుపులో. మనకి మెయిన్గా టేస్ట్ బాగా తెలియాలి అంటే రెండు ఉడికించుకునే కంటే సపరేట్గా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు కందిపప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఈ బనానా ఫ్లవర్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది వేసుకున్నాం కదా, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసేయాలి. సో మన టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా కారం యూజ్ చేయం, ఓన్లీ మసాలా కాబట్టి ఇందులో మిర్చి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను నేను. అండ్ తర్వాత
చింతపండు రసం. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని, చింతపండు రసం ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. సో పులుపు చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాం కదా. ఉప్పు వేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. సో ముందే చెప్పా కదా, కారం కానీ ఇలా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ నేనేం యాడ్ చేయట్లేదు. ఓన్లీ మసాలా పౌడర్తోనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. అండ్ కొబ్బరి కూడా వేసాం కదా. స్పైసీనెస్, కారం వేయలేదు, స్పైసీనెస్ ఉంటుందో ఉండదో అని అనుకోకలే. ఇప్పుడు ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో సాంబార్ తెలుసు కదా మీకు, ఎంత బాయిల్ అవుతాయి అంత టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోతున్నది. ఎస్, వావ్, ఒక మంచి ఫ్లేవర్తో సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఇంకొంచెం బాయిల్ అవ్వనివ్వండి. అండ్ ఈలోపు మనం సాంబార్కి కావాల్సిన సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. చూసారు కదా సాంబార్ మరీ పలుచగా రాలేదు, అలాగని మరీ తిగ్గా రాలేదు. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేశారనుకోండి, మనకి ఆ బనానా ఫ్లేవర్ అంటే యాడ్ చేసాం కదా, దాని ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని ఇలాగా మరీ దగ్గరగా కాకుండా, అలాగని మరీ థిన్గా కాకుండా చూసుకోండి, సరిపోతుంది. మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు అండ్ కరివేపాకు, కొంచెం ఇంగువ. సో సాంబార్ అంటే మనకి మస్ట్ అండ్ షుడ్ కావాల్సింది ఇంగువ ఇంకా కొబ్బరి. సో కొబ్బరి ఆల్రెడీ యాడ్ చేస్తాము, ఇప్పుడు ఇంగువ లైట్గా. ఆహా, చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. సో పోపు ఫ్రై చేసుకున్నాం కదా, సాంబార్ కూడా అయిపోయింది. ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో తీసుకున్న తర్వాత మనం దీనిపైన సీజనింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ పోపు కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత లాస్ట్గా మనం సీజనింగ్ని పైనుంచి యాడ్ చేసుకోవాలి. ఆహా, గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. అది కూడా నార్మల్ సాంబార్ కాదు, బనానా ఫ్లవర్ సాంబార్. బనానా ఫ్లవర్ సాంబార్ ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బనానా ఫ్లవర్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: అరటికాయ పువ్వు 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, చింతపండు రసం 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. బనానా ఫ్లవర్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటి పువ్వు, పసుపు, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు వేసుకొని నానబెట్టుకున్న కందిపప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో మిరియాలు, పచ్చి కొబ్బరి, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత కందిపప్పు మిశ్రమంలో ఉడికించుకున్న అరటి పువ్వు, పచ్చిమిర్చి, చింతపండు రసం, ఉప్పు, మసాలా పౌడర్ వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు,
పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి అరటికాయ ఫ్లవర్ మిశ్రమం వేసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే బనానా ఫ్లవర్ సాంబార్ రెడీ. బనానా ఫ్లవర్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం, అంత బాగుంది. ఎందుకంటే బనానా ఫ్లవర్ నిజంగా ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. సాంబార్లో అసలు అది మిక్స్ చేయొచ్చా అని డౌట్ అస్సలు పడక్కర్లేదు. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇదే చేద్దామని చూస్తారు. ఎందుకంటే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. దాంతోపాటు ఇంగువ ఫ్లేవర్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు కదా, మనం కొన్ని మాత్రమే యాడ్ చేసాము. దానివల్ల పర్టికులర్ టేస్ట్ కూడా తెలుస్తుంది. కొబ్బరి ఫ్లేవర్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మొత్తానికైతే సాంబార్ యమీ యమీగా అదిరిపోయిందండి. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి చూడాల్సిందే. బనానా ఫ్లవర్ సాంబార్ అయితే అద్భుతంగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి. మరి చూసారా, నేర్చుకున్నారా ఈరోజు 2 డిషెస్. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మీరు నేర్చుకోవడానికి చక్కగా టేస్టీగా డెలీషియస్ గా 2 మంచి డిషెస్ తో మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బాయ్ బాయ్.